హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి మన కథ పేరు వడ్డీయా పుట్టి. ఒక ఊరిలో ఒక బిచ్చగాడు ఉంటాడు. అతను రోజు అడుక్కొని వచ్చిన డబ్బులతో కొంచెం ఆహారానికి ఖర్చు పెట్టుకొని ఇంకొంచెంతో మందు తాగుతూ ఉంటాడు. అతనికి అది అలవాటైపోతుంది. కానీ అతను చాలా ముసలివాడైపోవడంతో అతనికి అడుక్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. అతను రోజు దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటాడు. ఒకరోజు దేవుడు ప్రత్యక్షమై అతనికి ఒక వాటర్ మెలోన్ మొక్కని ఇస్తాడు. ఆ మొక్కని అతను నాటుతాడు. ఆ వాటర్ మెలోన్ని తను ఆ లిక్కర్ షాప్ దగ్గరికి తీసుకెళ్ళి, ఇది ఇస్తాను, నాకు లిక్కర్ ఇయ్యరా అంటారు. వాళ్ళు లిక్కర్తో పాటు అతనికి ఆహారం కూడా పెట్టి ఆ మొక్కని ఆ వాటర్ మెలోన్ తీసుకుంటారు. వాళ్ళు దాన్ని కట్ చేసి చూస్తే ఆశ్చర్యం, అందులో బంగారు నాణాలు ఉంటాయి. వాళ్ళు ఆ బిచ్చగాడి దగ్గరకు వచ్చి, రోజు మాకు ఈ వాటర్ మెలాన్స్ తెచ్చి అని చెప్తాడు. అలా బిచ్చగాడి దగ్గర ఉన్న వాటర్ మెలాన్స్ అన్నీ వాళ్ళే తీసేసుకొని బిచ్చగాడికి కొంచెం అన్నం, కొంచెం లిక్కర్ పోస్తూ ఉంటాడు. ఆ తర్వాత అలా అది జరుగుతూ ఉంటుంది. ఇలా జరిగేసి అయిపోయాక అక్కడ ఆ పంటంతా వాటర్ మెలాన్స్ అన్నీ అయిపోతాయి. ఇక చేసేది లేక బిచ్చగాడు మళ్ళీ అడుక్కోవడం ప్రారంభిస్తాడు. ఈ తర్వాత మళ్ళీ దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఈసారి దేవుడు ప్రత్యక్షమై అతనికి ఒక బల్బ్ ఇస్తాడు. ఆ బల్బుని వడ్డీయా బుడ్డి అంటే అది పంచభక్ష పరమాణాలన్నీ ఒట్టేస్తుంది. ఆ తర్వాత ఆ బల్బుని తీసుకొని అట్లాగే రోజు తింటూ ఒకరోజు లిక్కర్ షాప్కి వెళ్తాడు. లిక్కర్ షాప్లో వాళ్ళకి చెప్తాడు, నా బల్బుని వడ్డీయా బుడ్డి అని అనొద్దు అని చెప్తాడు. వాళ్ళు ఇతను తాగి పడుకొని ఉన్న సమయంలో అలా అంటే ఏం జరుగుతుందో చూద్దామని వడ్డీయా బుడ్డి అని అంటారు. అప్పుడు అది పంచభక్ష పరిమాణాలన్నీ వడ్డిస్తుంది. ఆ సమయంలో వాళ్ళు ఆ బల్బుని తీసేసుకొని దాని ప్లేస్లో ఒక నార్మల్ బల్బు పెడతారు. ఆ బిచ్చగాడు ఆ రాత్రికి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాక వడ్డీయా బొడ్డి అంటే అది ఏమి ఆహారము వడ్డించదు. ఇంకా అతను ఇందులో పవర్ అయిపోయిందేమోలే అనుకొని మళ్ళీ తన వృత్తిని ప్రారంభిస్తాడు. మళ్ళీ అడుక్కుందామని వెళ్తాడు. ఈసారి మళ్ళీ దేవుడు ప్రత్యక్షమై ఒక ఐరన్ రాడ్ని అతని చేతికిస్తాడు. దాన్ని గుద్దుకోయ గోటామా అంటే అది గుద్దు పెడుతుంది, వదిలిపోయే గోటామా అంటే అది ఏం చెయ్యదు. అయితే అతను దాన్ని తీసుకొని మళ్ళీ ఎప్పట్లాగే ఆ లిక్కర్ షాప్ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళతో దీన్ని గుద్దుకోయ గోటామా అని చెప్పొద్దు అని చెప్తాడు. ఈ